ఏమండి, ఏంటండి ఇది? మీరు అక్షితకి బామ్మని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే నా కొడుకునే హేళన చేస్తున్నారు. హేళన కాదమ్మా, ఇదిగో ఇలా బొద్దుగా ఇలా ముద్దుగా మా సైడ్ ఎవరైనా ఉంటే బూడిద గుమ్మడికాయతో పోలుస్తామన్నమాట. ఓహో, అమలాపురంలో ప్రేమలు ఇలాగే ఉంటాయండి? అవును. నానమ్మ తప్పుకో. బామ్మగారు, చూడ్డానికి మా జంట ఎలా ఉంది? చూడగానే కళ్ళు పేలిపోయేలా ఉన్నారు బాబు. అదే చూడ ముచ్చటగా ఉంది జంట అని అంటున్నాను. పోయి వీణి చేసుకున్నావేంటి? నేను చేసుకోలేదు, వాడే నన్ను చేసుకున్నాడు. సుమలత, సుమలత. ఓ మీరా, రండి. ఏంటిలా వచ్చారు? సారీ వదినా, మీ అబ్బాయి పెళ్లి టైంకి ఊర్లో లేకుండా పోయాం. అవును, పెద్ద అబ్బాయికి కాకుండా ఫస్ట్ చిన్న అబ్బాయికి పెళ్లి చేశారంట. అలా చెయ్యాల్సొచ్చిందండి. ఇంతకీ ఇద్దర్లో మీ కోడలెవరు? తను మా బామ్మకి కేర్ టేకర్ గా వచ్చిన పని మనిషి, కోడలు కాదు. ఇదిగో తినే నా చిన్న కోడలు. చాలా అందంగా ఉంది. అందం ఒకటేనా, గుణం వెలకట్టలేని గుణం. మీరు ప్రసూనాంబ ఫ్రమ్ అమలాపురం. ఏమ్మా, చూడ్డానికి చక్కగా ఉన్నావు, వంట వార్పు ఏమన్నా వచ్చా? అది నువ్వుండవే, నేను చెప్తాను కదా. వంట వార్పు వచ్చా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అంటే వంట వరపు నేర్పకుండానే కాపురానికి పంపించేసాం అనుకుంటున్నావా? అంటే ఈ కాలంలో ఆడపిల్లలకి వంటలు రావట్లేదు కదండి, మొగుళ్ళని కర్రీ పాయింట్లకు తోలుస్తున్నారు కదా. నా మనోరాలు అలాంటిది కాదమ్మా, ఒంటి చేత్తో 100 మందికైనా సరే వడ్డించి పడేస్తుంది. అవునా? కావాలంటే నీ మీదట్టు.